నేను ఇక్కడ ముందుకెళ్ళి సైడ్ అనుకోవటం ఫోటోస్ బాగా తీస్తుండే. మరీ చూపియాలా ఏదో చెప్పే ఎందుకంటే స్టోరీ ఇది రికార్డ్ అవుతుంది. హాయ్ మై నేమ్ ఇస్ సోనికా. Sonika sincere dude. So sincere. Hi, my name is Monisha Lakshmi. Hi, my name is Vishnu. Oh, Cheviton. Hi, my name is Sonika as Kusha. And we're the narrators Kushana. of the story. Lavankana. Hi, my name is Rahul and I'm Valmiki. Hi, I'm Gosmi. Hi, I'm Ganesi as Dasarathu. And there are 4 more Mark English and girls technical that are studies. not present. Japan. King Janaka, అది రికార్డ్ కరెక్ట్ Bhumi Devi, Bharata, and Suprajna. వీడియో కరెక్ట్ చెప్తా అది నేను చెప్పలేను వీడియో. మ్యూజిక్ ప్లీజ్. ఇవ్వట్లేదండి వినాయకుడా? చాలా బాగుంది అది వినాయకుడా? కనబడట్లా అవుతుంది. ఓం తోటి ఓకే వినాయకుడు. got it. మ్యూజిక్ ప్లీజ్. Alright. Lights. Camera. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, ఫ్రంట్ రా సోనికా. Tasmai మంచిగా చేస్తుంది. జయోస్తు. చిరంజీవులారా, ఇంతకాలం మీరు నా వద్ద నేర్చుకున్న శ్రీమద్ రామాయణ పుణ్యగాథ కంఠస్థమైనది కదా, బోధపడినది కదా. ఏది మరొకసారి గానం చేయండి. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి మీకోసం రాసింది మీ వచ్చి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి
రామ అయనం, రాముడు నడిచిన మార్గం అంటే అంటే మనం ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో చెప్పే ధర్మశాస్త్రం. రామాయణంలోని పాత్రల వలన మీరు తెలుసుకున్నది చెప్పండి. దశరథ మహారాజు ఆడి తప్పడివాడు. తన భార్య కైకకిచ్చిన వరం కోసం తన ప్రాణం కన్నా ఎక్కువైన కన్న కొడుకు రాముణ్ణి అడవులకు పంపించాడు. ఆ బాధతో ప్రాణాలు విడిచాడు. అంటే మన ప్రాణం పోయినా సరే ఎన్నడూ ఇచ్చిన మాట తప్పరాదు. ఆయన కుమారుడు రాముడు, ఆయన కూడా సత్యపరాక్రముడే. ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని. తండ్రి మాటను నిలపడం కోసం తాను రాజ్యం వద్దని అడవులకు వెళ్లి కష్టాలు అనుభవించాడు. అంటే తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. ఇక సీతాదేవి మహాపతివ్రత. భర్త అడవులకు వెళితే రాణివాసపు సుఖాలు వద్దని తాను కూడా నీడలాగా వెంట వెళ్ళి పడరాని కష్టాలు పడింది. రాముడి కథలో తండ్రి కొడుకులు భార్యాభర్తల అనుబంధం వలనే అన్నదమ్ముల ప్రేమను, వినయ విధేయతలను కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అన్న సేవ కోసం అడవులకు వెళ్లిన లక్ష్మణుడు రాజ్యం తనకిచ్చినా తీసుకోకుండా రామభర్తగానే సేవించిన భరతుడు. ఆహా, ఎంత గొప్ప సోదరులు! ఇట్టి వారి అడుగుజాడలను అనుసరించి మనమందరం నడవాలి. ఈ పుణ్యకథను మీరు లోకమంతా ప్రచారం చెయ్యాలి. చిన్న పెద్ద అందరూ ఈ కథను వినాలి, పాడాలి, పాటించాలి. రాముడు చూపిన బాటలో అందరూ నడవాలి. గుండె గుండెలో గుడి కట్టాలి. అందులో సీతారాములు